నమస్కారం. కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి పర్మనెంట్ ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లందరికీ ఇదొక మంచి వార్త. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఎన్పీసీఐఎల్ నుంచి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, విన్నది నిజమే. మన విద్యుత్ సబ్స్టేషన్లలో పర్మనెంట్ ఉద్యోగాలు. దీనిలో అసలు హైలైట్ ఏంటంటే దీనికి ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు. అదొక్కటే కాదు, ఉద్యోగంలో చేరాక వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి రెడీ చేస్తారన్నమాట. సరే, ఈ ఉద్యోగాలిస్తున్న సంస్థ ఎన్పీసీఐఎల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది మరేదో కాదు, ఇది పూర్తిగా మన భారత ప్రభుత్వ సంస్థ. అంటే ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. అంత స్థిరమైన, నమ్మకమైన కెరియర్ అన్నమాట. ఓకే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ ఉద్యోగాలకు ఏ ఖాళీలున్నాయి, ఎవరప్లై చేసుకోవచ్చు, ఆ అర్హతల వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కేవలం ఒక్కరికో ఇద్దరికో కాదు, చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఎవరెవరంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు, డిప్లొమా పూర్తి చేసినవాళ్లు, ఇంటర్మీడియట్ అంటే 10+2 పాస్ అయినవాళ్లు, చివరికి ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు కూడా. చూసారా ఎంత పెద్ద రేంజుందో? ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యం. ఇందులో మెయిన్గా 2 కేటగిరీల పోస్టులున్నాయి. వాటిని స్టైపెండరీ ట్రైనీ అంటారు. అంటే ఏంటంటే ముందు ట్రైనింగ్ ఇస్తారు, ఆ టైంలో స్టైఫెండ్ కూడా వస్తుంది. ట్రైనింగ్ అయిపోగానే ఉద్యోగం పర్మనెంట్. సరే, ఇప్పుడు కేటగిరీ 1 పోస్టులకొస్తే ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి 60% మార్కులు తెచ్చుకున్నవాళ్లు అర్హులు. లేదా బీఎస్సీ లాంటి సైన్స్ డిగ్రీ చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక కేటగిరీ 2, దీనికి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివినవాళ్లు, లేదా 10వ తరగతి పాసై ఫిటర్, టర్నర్ లాంటి ట్రేడ్స్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు అర్హులన్నమాట. అంతేకాదండోయ్, ఈ ట్రైనీ పోస్టులే కాకుండా ఇంకా వేరే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, ఎక్స్రే టెక్నీషియన్, ఇంకా హెచ్ఆర్, ఫైనాన్స్ లాంటి డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులు కూడా ఉన్నాయి. సో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకి కూడా ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సరే, అర్హతలన్నీ బానే ఉన్నాయి, కానీ అందరికీ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటి? జీతం ఎంతొస్తుంది, అవును కదా? సో ఇప్పుడు మనం శాలరీ ఇంకా ఇతర బెనిఫిట్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టుల గురించి చూస్తే లెవెల్ 6 పే స్కేల్ ప్రకారం అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు సుమారుగా 70,000 రూపాయల వరకు జీతం వస్తుంది. 70,000! ఇది నిజంగా ఒక సూపర్ ప్యాకేజ్ కదా. మరి టెక్నీషియన్ పోస్టుల సంగతేంటి? ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ శాలరీనే నెలకు 50,000 రూపాయలకి పైగా ఉంటుంది. అంటే ఆలోచించండి, ఐటీఐ, ఇంటర్ క్వాలిఫికేషన్తోనే ఇంత మంచి శాలరీతో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ కేవలం జీతం మాత్రమే కాదు, ఆ ప్యాకేజ్తో పాటు వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హౌసింగ్ అలవెన్స్ లేదా వాళ్లే క్వార్టర్స్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఉద్యోగికి వాళ్ల ఫ్యామిలీకి కంప్లీట్ మెడికల్ ఫెసిలిటీస్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అలవెన్స్, ఇలా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి వచ్చే అన్ని సౌకర్యాలు ఉంటాయన్నమాట. ఓకే, జీతం, బెనిఫిట్స్ అన్నీ చాలా బావున్నాయి. మరి ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చెయ్యాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం, ఎందుకంటే ఇది తెలిస్తేనే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ముందుగా కేటగిరీ 1 పోస్టుల గురించి చూద్దాం. అంటే డిప్లొమా ఇంకా సైన్స్ గ్రాడ్యుయేట్స్ కోసం. వీళ్లకు సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజులలో ఉంటుంది. ఫస్ట్, ఒక కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్లని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు, అంతే. ఇక కేటగిరీ 2 పోస్టులకు వస్తే, అంటే ఐటీఐ, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకు, వీళ్లకి కూడా 2 స్టేజులే ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ టెస్ట్, 2 అడ్వాన్స్ టెస్ట్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ అస్సలు లేదు, కేవలం ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు. అయితే ప్రిపేర్ అయ్యే ముందు 2 చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం ఇంగ్లీష్లోనే ఉంటాయి. రెండోది, నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే తప్పు సమాధానం పెడితే మార్కులు కట్టవుతాయి. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా తెలుస్తేనే పెట్టడం మంచిది. ఇక మనం చివరి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అదేంటంటే అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఫీజు ఎంత కట్టాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ వెంటనే నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 15న స్టార్ట్ అవుతాయి.
అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. ఇక ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చాలా మందికి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే, అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీకి చెందిన వాళ్లకి అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు, కంప్లీట్లీ ఫ్రీ. కేవలం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోని పురుష అభ్యర్థులు మాత్రమే ఒక చిన్న ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే. ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కావాలనుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశం కదా. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది కెరియర్ను మార్చే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కావచ్చు.